తర్వాత ఈ చైతన్యం యొక్క రెండో భాగం, చైతన్యం ఒకటే కాదని మనం విభజించుకున్నాం అండర్స్టాండింగ్ కోసం. నేను చెప్తున్నాను, పొరపాటు ఎవడైనా చైతన్యాన్ని 4 భాగాలు చేస్తున్నాడో శుద్ధ అబద్ధం. అది చైతన్యానికి బాగా రెండో ఒకటి చైతన్యం. అర్థం చేసుకోవడానికి 4 భాగాలు చెప్పుకుంటున్నా: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తిరిగి. అది మరొకసారి చెప్తున్నా, ఎందుకంటే తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఈ చైతన్యం యొక్క ఆత్మ యొక్క పరమాత్మ యొక్క రెండవ పాదం వచ్చేసి అవస్థ. పాదము లేకపోతే అవస్థని తైజసుడు అంటారు. వాడి పేరు వైశ్వానరుడు, ఈయన పేరు తైజసుడు. లేక స్వప్నావస్థ. అది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ. అంటే జాగ్రత్త కాదు, గాఢ నిద్ర కాదు, మధ్యలో ఉన్న అవస్థని స్వప్నావస్థ అంటారు. దానికి ఇన్ఛార్జ్ వచ్చేసి ఈ తైజసుడు అని ఒక పేరు పెట్టారు మహర్షులు. స్వప్నావస్థ అని కూడా మనం అనుకోవచ్చు. దీని చేతనంతా కూడా ఇక్కడి నుంచి అంతర్ముఖం అనేది ప్రారంభం అవుతుంది. చాలా విషయాలు చాలా జాగ్రత్తగా, ఇప్పటి వరకు బహిర్గతంగా ఆలోచించిన మనిషి ఆర్ మనస్సు ఆర్ ఇంద్రియాలు ఆర్ బుద్ధి ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా మెల్లిగా అంతర్ముఖం అవుతున్నాయి. అంటే శరీరం లోపల పనిచేస్తుంది అనమాట. ఇప్పటి వరకు శరీరం బయట పనిచేసింది జాగ్రత్త అవస్థలో. ఈ స్వప్నావస్థ నుంచి కూడా శరీరం లోపల పనిచేయడం, దానికి ఇన్ఛార్జ్ తైజసుడు. ఈ అవస్థని స్వప్నావస్థ అని పేరు పెట్టుకుంది. ఈ స్వప్న శరీరానికి అది చూడండి ఎలాంటి పదం పడిందో. ఇప్పటి వరకు జాగృత శరీరం ఇప్పుడు స్వప్న శరీరంగా మారింది. కలల ప్రపంచంలోకి ఎంటర్ అయింది. కలల ప్రపంచంలోకి ఈ శరీరం ఎంటర్ అయింది. అందుకోసం ఇప్పటి వరకు ఉన్న స్థూల శరీరం కాస్త స్వప్న శరీరానికి వెళ్ళింది. దీన్నే సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. ఇది స్థూల శరీరము, ఈ స్వప్నావస్థలో ఉన్న శరీరం అనే దాన్ని సూక్ష్మ శరీరం అని అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కొంచెం ఏకాంతమైన స్థితి. ఇప్పటివరకు కూడా ఏకాంతం లేదు. మెలకువలో ఉన్నప్పుడు అంతే ఏకాంతం లేదు. చుట్టూ చాలా ఉన్నాయి, చాలా విషయాలు పనిచేస్తున్నాయి. మన బంధువుల వర్గాలు ఇవి అవి బయట కనిపించే వస్తు ప్రపంచం వాటి పెద్ద మిక్సర్ ఇది. ఇక్కడికి వచ్చి కొంచెం ఏకాంతం అనేది దొరుకుతుంది. ఈ సూక్ష్మ శరీరంలో, ఈ స్వప్నావస్థలో, ఈ తైజసుడు అనే అవస్థలో కొద్దిగా ఏకాంతమైనది మొదలైంది. ఈ సూక్ష్మ శరీరంలో ఇక్కడ అసలైన మహత్వం అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ స్థితిలో జాగ్రత్త అవస్థలో తను పొందినవి, తను చూసినవి, తన అనుభూతిలోకి వచ్చినవి, అనుభవంలోకి వచ్చినవి ఒక తెలియని రంగుల ప్రపంచం అనేది ఏర్పాటు చేసుకుంటాడు ఈ స్వప్నావస్థలో. ఎప్పుడో చూడని కళ్ళు వస్తూ ఉంటాయి. లేకపోతే ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ కళ్ళ కింద వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే ఏదో ఒక తన జీవితంలో ఎక్కడి నుంచో ఏమిటో మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ చిప్పులో ముద్రితమైపోయి ఉంటాయి కదా. మొదటి నుంచి అనుకోండి, చిప్పులో ముద్రితం అనుకుంటే మీరు మర్చిపోవచ్చు, బ్రెయిన్ దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ జన్మవే కాదు, ముందు జన్మవి కూడా. ఈ జన్మలో మీరు చూడని వస్తువులు, చూడని ప్రదేశాలు, చూడని వ్యక్తులు, ఒక రకమైన ఒక స్వప్నం, ఒక పెనోరమా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే పెనోరమా, ఒక సినిమాని సృష్టించుకొని ఆ స్వప్నావస్థలో జీవుడు అనుభూతి పొందుతాడు. రంగుల ప్రపంచం, ఇది రంగుల ప్రపంచం, ఇది రంగుల ప్రపంచం. స్థూల సూక్ష్మం ఇంకా